రంజాన్ పండుగ పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా మంతెనలో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ముస్లిం పెద్దలతో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు. ప్రతిరోజు ఉపవాసం చేస్తూ అల్లాహ్ను కొలుస్తున్న మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సోదరులకు బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులను కేటాయించిందని, మైనార్టీలో పేదలకు ఇల్లు, కనీస సౌకర్యాలు కల్పించే చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. సంవత్సరంలో చేసుకునే ఈ ఇఫ్తార్ విందు మరి అనునిత్యం కూడా ప్రతిరోజు దాదాపు 30 రోజుల పాటు మా ముస్లిం మైనారిటీ సోదరులు వారి కుటుంబ సభ్యులు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి నమాజ్ చేస్తూ 5 మార్లు వారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి, వారి మిత్రుల గురించి, వారి బంధువుల గురించి, వారికి సంబంధించే కాక మొత్తం సమాజంలో ఉన్న అందరూ కూడా బాగుండాలని, ఆ అల్లా అందరికీ కూడా సుఖంగా చూడాలని వారు చేస్తా ఉన్న ప్రార్థన భాగంలోనే ఈరోజు మొత్తం మనం భారతదేశానికి సంబంధించి ఒక సమలీకృత విధానంలో సెక్యులర్ భావాలతో నడుస్తూ ఉన్న మన సమాజంలో వీరందరూ కూడా పెద్ద పాత్రధారులు. ఈ సంవత్సరం మా ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా 3000 పైచిలకు కోట్లను బడ్జెట్లో పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ